వావ్, వాట్ ఎ మ్యాచ్ భయ్యా. ఆఖరి బంతు వరకు కూడా డీసీ గెలిచే ఛాన్స్ ఉండింది, జీటీ గెలిచే ఛాన్స్ ఉండింది, సూపర్ ఓవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండింది. ఇలాంటి మ్యాచ్ లైఫ్ టైం వర్త్ ఉన్న మ్యాచ్ భయ్యా. హలో గాయస్, మరి ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ డీసీ రివ్యూలోకి వెళ్తే ఏం జరిగిందో చెప్పండి భయ్యా ఒకసారి. డీసీ ఫ్యాన్ మాటల్లో ఇవాళ మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్ ఉందంటే అది ఓచకోత. కేఎల్ రాహుల్ ఎలా ఆడాడంటే ఒక ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు, కానీ ఢిల్లీ లాస్ట్ బాల్ వరకు పోరాడింది. ఒక మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది ఒకసారి జీటీకి, కానీ దాని నుంచి మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో గాయపడిని సింహం నుంచి వచ్చే గర్జన భయంకరంగా ఉన్నాడు. దానికి మిల్లర్ ద కిల్లర్ మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు తన ఇన్నింగ్స్తో. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 13 పరుగులు డిఫెండ్ చేయాలన్నప్పుడు మొదటి బంతిగా 4 కొట్టించుకున్నాడు. దాని తర్వాత వికెట్ పడింది. వికెట్ పడిన తర్వాత మిల్లర్ స్ట్రైక్లోకి వచ్చి 6 కొట్టాడు. 2 బంతుల్లో 2 పరుగులే కావాలన్నప్పుడు ఒక బాల్ డాట్ చేసి దాని తర్వాత బాల్ వేసాడు భయ్యా. బౌన్సర్ వేసి మిల్లర్ని డిసీవ్ చేసి బట్లర్ని మెచ్చుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ త్రో వేసి కుల్దీప్ యాదవ్ రన్అట్ చేశాడు. దీంతో మ్యాచ్ జీటీ గెలిచేసింది. 1 పరుగుతో జీటీ గెలిచింది.